అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇజ్కర్ అనే ఒక గడ్డి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మక్కా అనే ఈ యొక్క ప్రాంతాన్ని హారం అని అంటారు, అంటే గౌరవప్రదమైన ప్రాంతం. మక్కా హారం అని అంటారు, హరాం కాదు, హారం. ఇక ఇస్లాం ప్రకారం మక్కా నగరం చుట్టూ ఉన్న నిర్దిష్ట ప్రాంతాన్ని హారాం అని అంటారు. అక్కడ చెట్లను నరకడం లేదా పచ్చిగడ్డిని పీకడం నిషేధం. అయితే ఇజ్కర్ గడ్డి విషయంలో మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే మక్కా విజయం సమయంలో అక్కడ చెట్లను నరకకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించారు. అప్పుడు అబ్బాస్ రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏమని కోరారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇజ్కర్ గడ్డిని మినహాయించండి, ఎందుకంటే ఇది మా యొక్క కమ్మరులకు, లోహపు పనులకు మరియు మా ఇళ్లకు కప్పులు వేయడానికి ఈ యొక్క గడ్డి ఉపయోగపడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇజ్కర్ గడ్డి తప్ప మిగతా వాటిని వేటిని కూడా మరి పీకకండి లేదా నరకకండి అని చెప్పారు. అంటే అవసరాల నిమిత్తం ఈ యొక్క గడ్డిని కోసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంకోటి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, ఏమని? నేను వృధాగా దేనిని పుట్టించలేదు, ప్రతి దానికి నేను పుట్టించిన ఈ సృష్టింపబడ్డ ప్రతి దానికి విలువ ఉంది అని చెప్పడం జరుగుతుంది. మనం అనుకుంటున్నాం ఏదో ఒక గడ్డిని, చెట్టుని చూసి ఇది పిచ్చి చెట్టు అని మనం అనుకుంటాం. కానీ అది ప్రకృతికి కానీ లేదా భూమికి కానీ లేదా వేరేతర జీవరాశులు, క్రిమికీటకాలు లేదా పురుగులు, పక్షులు లేదా ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రకృతిలో లేదా ఈ యొక్క భూమి మీద ఈ యొక్క సృష్టిలో ఆ యొక్క ప్రాణి ఇంకో దానికోసం దేవుడు ఏదో ఉద్దేశంతో సృష్టించాడు. దాని గురించి మనకు అర్థం కాక దాన్ని మనం పిచ్చిది చెట్టు లేదా పిచ్చి చెట్టు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖురాన్లో, నేను దేనిని కూడా వృధాగా సృష్టించలేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రాచీన కాలంలో, ఆ కాలంలో ఇజ్కర్ గడ్డిని ముఖ్యంగా మూడు పనుల కోసం ఆ యొక్క గడ్డిని ఉపయోగించేవారు. కమ్మరులు నిప్పుని రాజేయడం కోసం దీనిని ఇంధనంగా ఉపయోగించేవారు. ఈనాడు ఎలాగైతే గడ్డిని, అదేవిధంగా కర్రలని లేదా గ్యాస్ని లేదా ఇంకా అనేక రకాల వాటిని ఏ విధంగానైతే మనం బొగ్గుని ఎలాగైతే వాడుతున్నామో ఆనాటి కాలంలో ఈ యొక్క ఇజ్కర్ గడ్డిని కూడా వాడేవారు కమ్మరులు. అంతేకాకుండా ఇళ్ళ నిర్మాణం కోసం కూడా, ఇళ్ళ పైకప్పుల మీద దీనిని వేయడం కోసం మరియు గోడల మధ్యలో ఖాళీలు పూర్తి చేయడం కోసం కూడా ఈ యొక్క గడ్డిని వాడేవారు. అంతేకాకుండా సమాధుల్లో ఎవరినైతే ఖననం చేస్తారో ఆ సమయంలో కూడా సమాధి లోపల ఖాళీలను పూరించడం కోసం కూడా ఈ యొక్క గడ్డిని వాడతారు. ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ఒక సహాబా మరణించినప్పుడు మరి ఆయన దగ్గర ఉన్న ఒక వస్త్రాన్ని కఫన్గా వాడినప్పుడు ఇలా ముఖం మీదకి ఆ బట్ట లాగితే కాళ్ళు కనిపించేవి, కాళ్ళ మీదకి లాగితే ముఖం కనిపించేవి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే, ఆ యొక్క కఫన్ వస్త్రాన్ని ముఖం మీదకి లాగి ఆయన కాళ్ళ వైపు ఈ యొక్క ఇజ్కర్ గడ్డిని తెప్పించి ఆ యొక్క గడ్డిని పెట్టి ఆ యొక్క సమాధిని ఖననం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అంతేకాకుండా ఈ యొక్క ఇజ్కర్ గడ్డి ఒక రకమైన మంచి వాసన కలిగినటువంటి గడ్డి. దీనిని అరబిక్లో ఇజ్కర్ అని, శాస్త్రీయంగా ఎంబో పోగాన్, లెమన్ గ్రాస్ లాంటి ఒక జాతికి సంబంధించినటువంటి మొక్క అన్నమాట. ఇది మంచి వాసన ఇస్తుంది. ప్రాచీన వైద్యంలో దీనికి కొన్ని రకాల అనారోగ్యాలకు ఔషధంగా కూడా దీన్ని వాడేవారు. అసలు విషయం ఏమిటంటే, ఇస్లామిక్ పరిభాషలో ఇజ్కర్ గడ్డి అంటే అవసరాల కోసం మక్కా హారం ప్రాంతంలో కూడా కోయడానికి అనుమతించబడిన సుగంధ గడ్డి అనమాట. ఇది ఆనాటి ప్రజలు దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన వనరుగా ఉండేది. ఇది ఒక చిన్న ఇజ్కర్ గడ్డి విషయానికి తీసుకుంటే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను వల్ల మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన మరి ఈ యొక్క అద్భుతాల గురించి, వాటి వనరుల గురించి మేము కూడా తెలుసుకొని వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను మరియు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో మేము వాటి నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని
అల్లా మీరు మాకు తెలియజేసినటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులు మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము మిమ్మల్ని ఆరాధిస్తూ అర్జిస్తూ ఈ యొక్క విషయాలు తెలియని ఇతర మీ యొక్క దాసులకు కూడా తెలిపే భాగ్యాన్ని సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.